యూట్యూబ్ లో రాబోయే నానా సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని డైరెక్టర్ ఖాజా, నిర్మాత, నటుడు కర్నూలు సుభాన్ అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో నానా మూవీ టీం సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నానా సినిమా ఒక రైతుకు సంబంధించిన కథ అని, ఈ సినిమా చాలా మంచి లొకేషన్లలో చిత్రీకరించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీసి ప్రేక్షకాదరణ పొందుతామని ఆకాంక్షించారు. తెచ్చిన మీ అందరికీ మా యొక్క నమస్కారాలు. ఇప్పుడు చిత్రం గురించి వస్తే, నాన్న ఒక రైతు గురించి, ఒక తండ్రి కొడుకుల అనుబంధం, అలాగే అన్న తమ్ముల అనుబంధం, ప్రతి ఒక్కటి కలగలిపిన చిత్రమే ఈ నానా చిత్రం. దీని గురించి ఇక్కడ ఉన్న యాక్టర్స్, అక్కడ కూడా ఉన్న యాక్టర్స్, ఇందులో నానా సినిమాలో నటించిన వాళ్ళు నటించారు అనడం కంటే జీవించారు అనే దాంట్లో చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. ఈ మూవీ వచ్చి రిలీజ్ అయిన తర్వాత చూసే ప్రతి ఒక్కరి యాక్టింగ్ మీరే గుర్తిస్తారు. వాళ్ళకి ఈ స్థాయి నుంచి ఇంకా ముందుకు మంచి అవకాశాలు రావాలని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసినట్లే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి, మా యాక్టర్స్ కూడా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరిలో మంచి టాలెంట్ ఉంది, గుర్తించి వాళ్ళ టాలెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన సుభాన్ భాయ్ గారు, మన కిషోర్ అన్న గారు మార్నింగ్ 3 నుంచి వాళ్ళు ఏ టైంకి లేస్తారో ఏ టైంకి లేదో తెలియదు, కానీ 8 లోపు ఇక్కడ రీచ్ అవుతారు. ఆ సమస్యగా మనము జనరల్ గా ఇంటి నుంచి బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది. అలాంటిది 100 కిలోమీటర్ నుంచి యాక్టింగ్ మీద ఇంటికి రావాలంటే వాళ్ళకి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా నేను తక్కువే. కిషోరన్న, ఈ మూవీ, ఈ నానా చిత్రం ఇక్కడ దాకా రావడానికి బలమైన కారణం మా సుభాన్ భాయ్. మీ రుణం నేను ఎప్పుడు మర్చిపోలేను సుభాన్ భాయ్, ప్రతి ఒక్కరికి. అలాగే ఈ నానా మూవీ 8వ తారీఖు రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇదే నెలలోనే 12వ